మ్యాగజైన్ 2025 ఆవిష్కరణ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు కృతజ్ఞతలు. ముందుగా తాల్ యొక్క కీలక సభ్యుడైన శ్రీ సూర్యకందుకూరి గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సూర్యకందుకూరి గారు తాల్ యొక్క ప్రధాన సభ్యులలో ఒకరు. 2008 నుంచి 2010 వరకు తొలిగా ఎన్నుకోబడిన కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2008లో తాల్ క్రికెట్ లీగ్ ప్రారంభంలో ముఖ్య పాత్ర వహించారు. 2009 మార్చిలో తన బృందంతో కలిసి తాల్ కల్చరల్ సెంటర్ ఫెస్ట్ని స్థాపించారు. 2010 నుంచి 2012 వరకు ట్రస్టీ మరియు ట్రెజరర్గా సేవలు అందించారు. ప్రస్తుతం తాల్ మ్యాగజైన్ 2025 సంచికకు కోఆర్డినేటర్గా పనిచేశారు. శ్రీ సూర్యకందుకూరు గారిని మళ్ళీ వేదిక మీద ఆల్రెడీ ఆహ్వానించాను. సూర్య గారు, మీ మాటల్లో మ్యాగజైన్ గురించి కొంచెం గట్టిగా చెప్పండి. ఎడిటోరియల్ బోర్డు మెంబర్స్ పిలుస్తున్నాను స్టేజ్ మీదకి. రమేష్ కలవల గారు ఎడిటర్, రమేష్ కలవల గారు, అలాగే రామానాయుడు గారు, వంశీమోహన్ గారు, అలాగే రాజేష్ కోల్రెడ్డి గారు. కృష్ణ పాలకొండ గారు రాలేదు, ఆయన కొంచెం లాస్ట్ మినిట్లో పాపవలసి వస్తే ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ విశ్వాస పశునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈసారి ఉగాది మరింత ప్రత్యేకం, ఎందుకంటే తాళ్ 20వ పుట్టినరోజు కూడా. ఒక్కసారి అందరూ తాళ్ 20వ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఒక్కసారి తప్పట్లు కొట్టమని కోరుతున్నాము. ఇంకా గట్టిగా ప్లీజ్. 20 వసంతాలు చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఒక ఆర్గనైజేషన్ కింద ఎస్పెషల్లీ ఇలాంటి బయట దేశాల్లో ఉండి ఇంత ఇదిగా చేసుకోవడం అనేది చాలా చాలా అచీవ్మెంట్. దీనికి ఎంతోమంది కృషి ఉంది. ఇందులో యాక్చువల్గా మన పునాదులు వచ్చి 2005లో తాళ్ చిన్నగా భారతీయ విద్యాభవన్లో స్టార్ట్ అయింది, కపుల్ ఆఫ్ మెంబర్స్ తోటి. ఐఎమ్ జస్ట్ టచింగ్ ద బ్రీఫ్లీ ఆన్ ద హిస్టరీ ఆఫ్ తాళ్, ఎందుకంటే చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు. 2005లో స్టార్ట్ అయింది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ తోటి. 2008 నుంచి అఫీషియల్గా ఫస్ట్ ఎలక్టెడ్ బాడీ కింద ఫామ్ అయింది. ఎలక్టెడ్ బాడీ ఎలక్షన్స్ తోటి 15 మంది మెంబర్స్ తోటి జాయిన్ అయ్యాం. అందులో నేను జాయింట్ సెక్రటరీ కింద పనిచేసే అవకాశం నాకు వచ్చింది. 2008లోనే తాల్ క్రికెట్ లీగ్ అని చెప్పి టీసీఎల్ అని మొదలుపెట్టాము. అది ఒక 3 ఏళ్ళు జరిగిన తర్వాత దాన్ని టీపీఎల్ కింద కన్వర్ట్ చేసి ఫ్రాంచైజీ ఓనర్స్ అలాగా అది కన్వర్ట్ అయింది. 2008-9లో తాల్ కల్చరల్ సెంటర్స్ మొదలుపెట్టాము. టీసీసీ వచ్చి బెస్ట్లో 2009 మార్చి, అలాగే అక్టోబర్లోనేమో టీసీసీ ఈస్ట్ మొదలుపెట్టాము. 2010లో మళ్ళీ సిపి బ్రౌన్ సమాధిని పునరుద్ధరించాం. అది తాల్ హ్యాండ్ ఓవర్లో ఉంది. అది సిపి బ్రౌన్ అన్న వాళ్ళు అంటే మీకు ఎవరో తెలిసే ఉంటుంది. ఆయన ఇంగ్లీష్ నుంచి తెలుగు నిఘంటు రాసిన ఆయన వన్ ఆఫ్ ది లెజెండరీ పర్సన్స్ ఇన్ యూకే హూ లివ్డ్ ఇన్ నెల్లూరు అండ్ హూ రోట్ ద డిక్షనరీ ఫర్ తెలుగు టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఆయన నెక్స్ట్ 2012లో టీపీఎల్ స్టార్ట్ చేసాం. సిమిలర్లీ 2013లో మన రవిసభ గారు స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ కింద నేషనల్ బ్యాడ్మింటన్ కింద మల్టిపుల్ సెంటర్స్లో కార్డిఫ్ ఇలా అన్ని చోట్ల కండక్ట్ చేశారు. అలాగే 2017లో తెలుగు యూత్ అసోసియేషన్ అని చెప్పి మనకున్న పిల్లలందరితోటి ఒక 30-40 మంది ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారితో ప్రారంభోత్సవం చేసి అది ఇప్పుడు దినదిన ప్రవర్ధమానంగా ఇది 400 మంది ఉన్న స్టూడెంట్స్ యంగ్ యూత్ని అట్రాక్ట్ చేస్తూ 400 మంది మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. వెరీ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్తో అది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. అలా తాళ్ తమ సంస్కృతిని పంచుకుంటూ అందరితోటి షేర్ చేసుకోవాలనేది దాని ముఖ్య ఉద్దేశం. అది ఈ రోజుకి
అప్పుడు 2005 నుంచి 6 ఆ ప్రాంతాల్లో మొదలైన వాళ్ళ దగ్గర నుంచి అందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, అది ఒక గొప్ప విషయం. ఈసారి మ్యాగజైన్ ఎడిటర్ కింద 20 years అయింది కాబట్టి నేను మ్యాగజైన్ ఎడిటర్ కింద రమేష్ కలవల గారు చేశారు. నేను కోఆర్డినేటర్ కింద, అంటే ఇందులో రకరకాల లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింద నేను చేశాను. వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ బ్రింగ్ హిస్టారికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ తాల్. మనం ఒక 2005 నుంచి 2020 దాకా అన్ని హిస్టారికల్ ఫొటోస్ అవన్నీ కూడా పెట్టాం. మీరు మ్యాగజైన్లో చూడొచ్చు. అందరూ వెళ్ళేటప్పుడు మ్యాగజైన్ తప్పకుండా తీసుకుని వెళ్ళండి. అంటే శ్రీమతి పండితారావు జిల్లా బాలసుబ్రహ్మణ్యం గారి సంస్థలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా విడుదలైన కళాసంఘంలో పాల్గొన్నారు. సమయం దొరికినప్పుడు బొమ్మలు కథలు ఆయన బ్లాగ్లో జతపరుస్తుంటారు. రమేష్ కలగవాళ్ళ గారి కథలకు ఇలస్ట్రేషన్ వేసుకునే ప్రయత్నంలో 1 సంవత్సరం క్రితం బొమ్మలు వేయడం కూడా మొదలుపెట్టారు. నేను రమేష్ కలవల గారిని 2 మాటలు మాట్లాడమని కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తాల్ సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు విడుదలయ్యే మా తెలుగు సంచిక ఇక్కడ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విశిష్ట సంచికకు తప్పకుండా మీరందరూ తీసుకుని మీరందరికీ నచ్చుతుందని కలుస్తున్నాను. ఈ సంచికలో ప్రతి ఏటా మనం ఘనంగా జరుపుకునే అన్ని కార్యక్రమాల వివరాలతో పాటు ఈ సంవత్సరం ప్రత్యేక 20వ వార్షిక ప్రత్యేక కథనాలు, అలాగే కథలు, వ్యాసాలు అన్నిటితో తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తాయని ఆశిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన చైర్మన్ రవి గారికి, ఉగాది కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి, అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మ్యాగజైన్ కోసం అహర్నిశలా పనిచేసిన మా తెలుగు కోఆర్డినేటర్ సూర్య కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అందరితో కోఆర్డినేట్ చేస్తూ 20 ఏళ్ల విశేషాలని అన్నింటినీ వెలికితీసి ఆయన చాలా కష్టమైన పని అది. ఆయన పడిన కృషికి జోహార్లు. ఆయన సహకరించిన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎడిటోరియల్ బోర్డు సభ్యులైన శ్రీ కృష్ణ పాలకులు గారికి, రాజేష్ తోలేటి గారికి, వంశీ మోహన్ గారికి, రామానాయుడు గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అడుగనుగురా మీరు చేసిన కృషి వల్ల ఈ పత్రిక చక్కగా ముస్తాబయ్యి మన ముందుకు వచ్చింది. డిటిపి చేసిన రాజశేఖర్ గారికి, అలాగే కవర్ డిజైన్ చేసిన ఆయనకి కూడా ఆర్టిస్ట్ కూడా గిరిధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ గారు ఈరోజు రాలేకపోయారండి. ఆయనకు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆయన మ్యాగజైన్కి చాలా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయనకి. అలాగే రచనలు పంపిన అందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి, మా తెలుగు ఎడిటోరియల్ బోర్డుకి అందరికీ నమస్కారాలతో ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మే రిక్వెస్ట్ ఆల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Board of Trustees on the stage, please, for a minute. Convener garu Ravindra Reddy garu, please. Convener Ravindra Reddy garu. ఒక్కసారి ఏవి ప్రజెంట్ చేస్తున్నారు? ఒక్క నిమిషం. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్లీజ్. అనిల్ అనంతులు గారు. కవర్ చేయాలి. ఇంకోటి దగ్గర
హలో హలో యా ఎవరో ఒకరు ఒక్కసారి ఓపెన్ చేయండి. రవీందర్ రెడ్డి గారు, రమేష్ గారు ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి.